హలో ఫ్రెండ్స్. భారత ప్రభుత్వం, మన మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఒక మాస్టర్ స్ట్రోక్ కొట్టిందని చెప్పాలి. పాకిస్తాన్ని యుద్ధం లేకుండా ఓడించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ వార్ ఏంటి అంటే యుద్ధం యొక్క యాక్చువల్ కళ ఏంటంటే యుద్ధం జరగకుండానే శత్రువుని ఓడించడమే అతిపెద్ద యుద్ధం అని ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్లో చెప్పబడుతుంది. అలాగే ఇప్పుడు ఇండియా దౌత్యపరంగా పాకిస్తాన్ అన్ని రకాలుగా చిక్కుల్లో పడేసే వ్యూహం పన్నిందని చెప్పొచ్చు. మీరు గమనిస్తే మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు టర్కీ అండ్ అమెరికా కంట్రీస్ తప్ప ఓపెన్గా పాకిస్తాన్కి మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పిన కంట్రీస్ ఏవి కూడా లేవు. ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేయలేదు. టర్కీ అనేది కామనే. యుఎస్ అనేవాడు ఇప్పటికీ కూడా అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది, ఫండింగ్ చేస్తూనే ఉంటుంది, వాళ్ళని గొప్ప దేశంగా పరిగణిస్తూనే ఉంటుంది. వాడికి ఇండియాని చిక్కుల్లో పడేయడం ఇంపార్టెంట్ కాబట్టి ట్రంప్ గురించి ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టేద్దాం. ట్రంప్కి ఇవ్వాల్సిన ఆన్సర్ భారత ప్రభుత్వం ఇస్తుందనే ఆశిద్దాం. ప్రస్తుతానికి అఖిలపక్షం అంటే అన్ని నేషనల్ పార్టీల నుండి కొందరు ఎంపీలని, ఈవెన్ ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా కొందరు ఎంపీలని తీసుకొని వారి వారి టాలెంట్కి ఆధారంగా కొన్ని టీమ్స్ లాగా చేసి ఒక్కొక్క టీంని ఒక్కొక్క కంట్రీకి ఇండియా పంపించడం జరుగుతుంది. అసలు పాకిస్తాన్ చేసింది ఏంటి, పాకిస్తాన్ చేసిన టెర్రరిజం మనం ఏ విధంగా చూడాలి, పాకిస్తాన్ని ఇండియా వైపు నుండి ఏ విధంగా ఆలోచించాలి, ప్రపంచం ఏ విధంగా ఖండించాలని చెప్పడానికి దాదాపు 40 దేశాలకు ఈ టీమ్స్ వెళ్తున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే శశి థరూర్ లాంటి యునైటెడ్ నేషన్స్లో పనిచేసి ఇంగ్లీష్ మీద పట్టు బాగా ఉన్న అతన్ని యుఎస్కి, యుఎన్కి, యూకేకి, అమెరికా అండ్ బ్రిటన్కి వెళ్ళే టీంకి అధినేతగా చేశారు. చివరికి అసదుద్దీన్ ఓవైసీని కూడా ఒక కంట్రీకి పంపిస్తున్నారు. కాంగ్రెస్లో వెరీ సీనియర్ లీడర్స్ ఎవరైతే మంచి టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఈ టీమ్స్లో పెట్టి వేరే కంట్రీస్కి పంపిస్తున్నారు. సో వీళ్ళందరూ బీజేపీని, కాంగ్రెస్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళట్లేదు, భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నారు. సో ఇది నిజంగా అద్భుతమైన ఒక ప్లాన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతదేశం మొత్తంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే డెమోక్రటిక్ పార్టీస్ ఉన్నాయో వాటన్నిటిలోంటి కొంత ప్రతినిధులను తీసుకొని భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి అన్ని కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ దృష్టిలో కూడా పాకిస్తాన్ని అసలు కరెక్ట్ పాకిస్తాన్ అంటే ఏంటి అని వాళ్ళు బుర్రకెక్కడానికి వీళ్ళన్నింటిని పంపిస్తున్నారు అనుకోవచ్చు. సో ఈ వ్యూహం నిజంగా ఫలిస్తే మనకి అన్ని దేశాల్లో కనీసం కొన్ని దేశాలతో పాజిటివ్ సంబంధాలు నెలకొల్పుతాయని ఆశిద్దాం.